హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 5వ గురువారం కదా. అంటే మనకి మార్గశిర మాసంలో 4 వారాలు పూర్తయి 5వ వారం మాత్రం పుష్యమాసం ప్లస్ ధనుర్మాసంలో కలిసి వస్తుంది అనమాట. ఇది లాస్ట్ గురువారం కాబట్టి ఆ మహాలక్ష్మికి పూజ చేసుకోవడం అయితే జరిగింది. 5 వారాలు విజయవంతంగా అయితే పూజ చేయడం జరిగిందండి. ఇవాళ అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా పెట్టడం కోసం ముందుగా శనగపప్పు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. అదీగాక ఈరోజు క్రిస్మస్ కదా. అసలు మనకి మతాలు వేరైనా కూడా బైబిల్ అయినా భగవద్గీత అయినా ఖురాన్ అయినా చెప్పిన సారాంశం మాత్రం ఒకటే అండి. మతాలతో మనం అన్ని దేశాలు పెంచుకుంటున్నాం, కానీ ఏ దేవుడైనా సరే చెప్పిన సారాంశం మాత్రం ఒకే రకంగా చెప్పాడు. అది బైబిల్ అయినా భగవద్గీత అయినా ఖురాన్ అయినా ఏ దేవుడైనా ఒకే విధంగా మనల్ని ఉండమని చెప్పాడు. మంచిగా వెళ్ళాలి, మంచి దారిలో నడవాలి, మనం ఎవరికీ చెడు చేయకుండా ఉండాలి. ఇయేనండి మనకు నేర్పినవి. ఏ బైబిల్ అయినా ఏ ఖురాన్ అయినా ఏ భగవద్గీత అయినా సరే అన్నీ ఒకే విధంగా మనకి బోధించడం జరిగింది. కాకపోతే మతాలే వేరు. అవునంటారా కాదంటారో మీరే చెప్పండి. ఎప్పుడైనా సరే ఎవరైనా కలిసిమెలిసి ఉంటేనే ముందుకు వెళ్తామండి. ఇవన్నీ మనం అమర్చుకునేవి, ఇవన్నీ మనం సృష్టించుకునేవి తప్ప ఎవరు సృష్టించలేదు. మనకు మనమే అన్నీ సృష్టించుకుని అన్ని భేదాలతో విభేదాలతో బతుకుతున్నాం అనమాట. మనసులో అనేది ఏ కల్మషం లేకుండా మతాలు కులాలు పక్కన పెడితే అందరూ ఒకటేనండి. ఈ రోజైతే నేను అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా చేసుకున్నానని చెప్పాను కదా. అట్లాగే శివయ్యకి కూడా అష్టోత్తరం చేసి, దుర్గాదేవికి ఏమో కుంకుమతో అర్చన చేసి, లక్ష్మీదేవికి క్షీరదీపం పెట్టి 5వ వారం కూడా పూర్ణాల నైవేద్యం పెట్టి, అటు వెంకటేశ్వర స్వామికి అటు లక్ష్మీదేవికి నారికేళం సమర్పించి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అట్లాగే చిన్న కృష్ణయ్యకి కూడా అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టాను. కృష్ణయ్యకి దీనికి మించిన నైవేద్యం ఏమీ లేదు. అటుకులు బెల్లం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. అలాగే దుర్గాదేవికి కూడా పూజ అయితే చేసుకున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా అయితే ధూపం వేసుకుని సాంబ్రాణితో ఇల్లంతా ధూప నైవేద్య దీపాలతో పూజ అయితే చేసుకున్నాను.